నమస్తే అండి. నా పేరు వి రాధిక. నా ఎఫ్జీ నెంబర్ 11922. నేను ఎఫ్జీలో ఒక 4 సంవత్సరాలుగా ప్రయాణిస్తున్నానండి. చాలా కోర్సులు నేర్చుకున్నాను. ఇప్పుడు ఈ నెల ఏమోను నేను కషాయాలు కోర్సులో జాయిన్ అయ్యానండి. నవ్యసుధా మేడము మా మేడము చాలా బాగా చెప్తారండి. ఆబ్వియస్లీ ఇది ఎఫ్జీ గ్రూప్లో టీచర్స్ గురించి ఏం చెప్పట్లేదు. అందరూ కూల్గా చాలా ఓపికతో అందరూ బాగా చెప్తారండి. ఇవి మాకు కషాయాలు ఎలా చేయాలో రోజు డెమో చెప్పించేవారు. అన్ని ఫెర్మెంటేషన్ డ్రింక్స్ అని కషాయాలు మరేమోనో ఇంకో హెర్బల్ డ్రింక్స్ అన్నీ చెప్తారండి. అన్నీ మా చేత డెమో కూడా చేసి చూపిస్తుంటారు. మమ్మల్ని కూడా చేయమంటారు. మేము ఆల్రెడీ వాడుతున్నాం. నేను ఫస్ట్ నుంచి కూడా ఒక వారం ఒక్కొక్కటి రకం కషాయాలు తాగుతూ వస్తున్నానండి. ఫస్ట్ వీక్ ఏమో పుదీనాది చెప్పారు. పుదీనాది వాడానండి. తర్వాత ఏమో జీరా పౌడరు, వాము పౌడర్తో ఒక కషాయం చెప్పారండి. తర్వాత ఏమో అది ఒక వారం రోజులు, ఇది రెండోది వాము జీలకర్రతో కషాయం ఒకటి చెప్పారు. అది ఎర్లీ మార్నింగ్ తాగాలని, అది ఒక వారం వాడానండి. ఇప్పుడేమో ఈ వారం మూడో వారం ఏమోను ఇలాచీ కషాయం అండి. ఇలాచీ ప్లస్ మునగాకు వాడమన్నారు. మునగాకు లేకపోతే కరివేపాకు వేసుకోమన్నారండి. ఇప్పుడు నేనేమోను మీకు డెమోగా కూడా చూపిస్తానండి. మా మేడం మాకు ఇలాగే చెప్పి చేయించేవారండి. ఇదిగోండి 100 ml వాటర్ తీసుకున్నా అండి. 100 ml వాటర్లో 3 ఇలాచీ అండి. 3 ఇలాచీ వేసి శుభ్రంగా కడిగినవి. నాకు మొరింగా లీవ్స్ వాడలేదు. నేను ఫస్ట్ నుంచి కూడా నేను కరివేపాకు వాడుతున్నాను. కరివేపాకు ఆకులు కూడా వేసి నేను బాగా మరిగిస్తున్నానండి. అది ఒక 5 నిమిషాలు బాగా బాయిల్ అయ్యాక అందులో లెమన్ అది మరిగి స్టవ్ మీద నుంచి దించాక కొంతసేపు చల్లారాక లెమన్ అండ్ హనీ ఆప్షనల్ అండి. నచ్చితే వేసుకోవచ్చు హనీ. కాకపోతే నేను హనీ వేసుకోకుండానే నేను తాగుతున్నానండి. ఎందుకంటే నాకు హనీ కూడా ఇప్పుడు అన్నిట్లాగే అది కూడా మంచిగా కూడా రావట్లేదు కదా. అందుకనేసి నేను హనీ తప్పించేసి లెమన్ వేసుకొని తాగుతున్నానండి. మేడం చాలా ఓపికగా చెప్తారండి. దాని బెనిఫిట్స్ చెప్తారు. దానివల్ల ఏ కషాయం ఎవరు తాగొచ్చు, ఎవరు తాగకూడదు, ఏ వయసు వాళ్ళు ఎంత క్వాంటిటీ తాగొచ్చు, ఏ టైంలో తాగొచ్చు, దానివల్ల ఏంటి ప్రయోజనం, ఎలాంటి వాళ్ళు తాగొచ్చు, ఎలాంటి వాళ్ళు తాగకూడదు, ఎలాంటి వాళ్ళు తాగితే ఏమవుతుంది అన్నీ కూడా చాలా బాగా చెప్తారండి. చాలా ఓపిక. చాలా ఇంకా మరి మేము అన్నీ అనకూడదు కానండి, పిచ్చి పిచ్చి డౌట్లు అడుగుతుంటండి. సన్ రైజ్ లేకపోతే ఏం చేయాలి, ఇవి బాయిలింగ్ ఎంతసేపు చెయ్యాలి అని అన్నీ డౌట్లు అడుగుతూ ఉంటాము పెద్దవాళ్ళమైనా సరేను. కానీ ఆవిడ ఎంత ఓపికగా చెప్తారంటే, భూదేవం అంత ఓర్పు ఆకాశం అంత సహనం అంటారు చూడండి, అంతా ఉన్నదండి ఆవిడకి. అంత బాగా చెప్తారండి. చిన్న పిల్లలకి అర్థమయ్యేలాగా, మాలాంటి వాళ్ళు పెద్దవాళ్ళకి కూడా బాగా విపులంగా అర్థమయ్యేలాగా చెప్తారండి. ఎంతమంది మేము హ్యాండ్ రైజ్ చేయకుండా క్వశ్చన్స్ వేసేసినా సరే అంత ఓపికగానే చెప్తారండి. చాలా ఓపికగా చెప్పడమే కదండి, చాలా బాగా మాకు అర్థమయ్యేలాగా చెప్తారండి. చాలా బాగా చెప్తారంటే మళ్ళీ మళ్ళీ మేము ఈ క్లాస్లో జాయిన్ అవ్వాలి, మళ్ళీ ఇంకా మాకు తెలుసుకోవాలి. మెడికల్గా చాలా మటుకు తెలియవండి నాకు అది కూడా చాలా నచ్చిందండి. చాలా చెప్తారండి అవన్నీ మెడికల్ విషయాలు. ఓన్లీ ఈ కషాయం చెప్పారంటే ఈ కషాయం గురించి చెప్పండి, దానికి రిలేటెడ్గా కూడా ఏదైతే ఉంటుందో వాటన్నిటి గురించి కూడా చెప్తారండి. అది చాలా బాగా నచ్చింది. చాలా చాలా ధన్యవాదాలండి. ఎఫ్జీ గ్రూప్కి కూడా చాలా మంచి వాళ్ళని తీసుకొస్తారు.
రకరకాలు ప్రతి నెల కూడా ఒక కొత్త రకం ఉంటుంది. ఎప్పుడైనా ఒక నెల మేము ఒక రెస్ట్ ఇద్దామంటే ఇవ్వడం ఉండదండి. ఇంకో కొత్తది ఇంకో కొత్త సబ్జెక్ట్ తీసుకొస్తూ ఉంటారండి. చాలా బాగా టీచర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, కొత్త కొత్త సబ్జెక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎఫ్జీ వాళ్ళకి కూడా ధన్యవాదాలండి. మా నవ్యసుధా మేడంకి కూడా, డాక్టర్ నవ్యసుధా మేడం కూడా చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి.